I'm Veena, 54 years, from Hyderabad. నన్ను ఉషా కిషోర్ జాయిన్ చేశారండి. తను రికమెండ్ చేశారు. సో నేను అసలు ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ 24 days ఇలా లిక్విడ్ డయట్తో ఉండాలి అని అంటే, సరే ఇనిషియల్లీ ఉంటాను, కానీ 24 days ఉండగలుగుతానా అని అనుకున్నాను. కానీ లెట్ మీ జాయిన్, సంథింగ్ వాస్ పుల్లింగ్ లైక్ నేను చెయ్యాలి అని లోపల అనిపించింది. సో సరే ఐ డూ ఇట్, ఇఫ్ ఐ ఫెయిల్ ఆల్సో లెట్స్ సీ ఇఫ్ ఐ ఫెయిల్ అని ఊరికే ఐ జస్ట్ జాయిన్. ఆఫ్టర్ జాయినింగ్ నాకు గట్ ఇష్యూస్ ఒకటి, స్లీప్ యాప్నియా రెండు ఉండింది, సివియర్గా ఉండినాయి రెండు. సో ఈ గట్ ఇష్యూస్కి నేను మీకు చెప్పాను ఆల్రెడీ, ఐ గాన్ త్రూ ఏ హెల్త్ ప్రోగ్రామ్ ఫర్ 3 months. అది అయిన తర్వాత కూడా నాకు పెద్ద డిఫరెన్స్ అంత సిగ్నిఫికెంట్గా ఏం అనిపించలేదు. అండ్ ఐ లాస్ట్ వెయిట్ ఓవర్ 5 kgs ఇన్ దట్ ప్రోగ్రామ్ ఇట్సెల్ఫ్. సో ఈ ప్రోగ్రాంలో నేను ఎంత దిగుతానో ఐఎమ్ నాట్ ష్యూర్ అని అనుకున్నాను. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ మై వెయిట్ రెడ్యూస్ టు 2 kgs రెడ్యూస్ అయ్యాయి. ఆల్రెడీ 5 అక్కడ అయిపోయినాయి, ఇంకా దిగనేమో అనుకున్నాను, కానీ 2 kgs రెడ్యూస్ అయింది. స్కిన్ అదంతా బాగా ఇంప్రూవ్ అయింది, అండ్ క్వాలిటీ స్కిన్ అట్లంతా బాగా ఉండింది. కానీ డైజెషన్ ఇష్యూస్ స్లైట్గా తగ్గుతూ ఉంటాయని ఏ రోజైతే చెప్పారో తగ్గాయి. అసలు ఆ రోజు నుంచే తగ్గాయి నాకు. తర్వాత మధ్యలో కొంచెం ఏదో కొద్దిగా అలా అప్సెట్ అవుతే అమృతధార తీసుకోమన్నారు, జస్ట్ 1 drop. నేను ఈ 1 dropతో ఏమవుతుంది, 1 drop అన్నారు, కొంచెం ఎక్కువ ఉంటే 2 drops. సరే అని ఒక్క డ్రాప్ వేసుకున్నాను. దానికి పేరు చాలా కరెక్ట్గా పెట్టారు, అది అమృతధారనే అంతే. ఇంకా దానికి వేరే పేరు అసలు ఉండదు. ఇంకా అంత చక్కగా ఆ డ్రాప్ వేసుకున్న వెంటనే ఎవ్రీథింగ్ గాట్ సెట్. అంటే తల నుంచి బొటన వేలు వరకు ఏం ప్రాబ్లం వచ్చినా అది వేసుకోమంటే, అది నాకు రియల్లీ ఇట్స్ వర్కింగ్ వండర్స్ అండి. అమృతధార చాలా బాగా పనిచేసింది. ఐఎమ్ నాట్ టేకింగ్ ఇట్ ఫ్రీక్వెంట్లీ, వెన్ ఎవర్ యూ హ్యావ్ ఇష్యూ యూ టేక్ ఇట్ అన్నారు కదా, అలాగే అట్లా వేసుకుంటున్నాను, అది తగ్గింది. స్లీప్ అయితే ద మొమెంట్ ఐ స్టార్టెడ్ దిస్ దీక్ష, అసలు నేను ఎంత బాగా నిద్ర వస్తుందంటే అంత బాగా నిద్ర వస్తుంది. మధ్యలో అంటే లిక్విడ్ డైట్ అయినందుకు మధ్యలో ఒకసారి రెస్ట్ రూమ్కి వెళ్ళినా కూడా మళ్ళీ నిద్ర పట్టేది కాదు ఇంకొచ్చాక. అలాంటిది చక్కగా నిద్ర 10కి పడుకుంటే చక్కగా మధ్యలో ఒకవేళ బ్రేక్ అయ్యి లేచినా కూడా మళ్ళీ పడుకుని మళ్ళీ 5కి లేచేసేది ఇంకంతే. అలా అది ఆ ప్యాటర్న్ బాగా బిల్డప్ అయింది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి నేను అసలు ఈ లైఫ్ టైంలో ఫుడ్ క్రేవింగ్ తగ్గుతుందా, నేను ఇలాగే తగ్గకుండా చచ్చిపోతానేమో అన్న ఫీలింగ్ ఒకటి మాత్రం ఉండేది నాకు. ఆ ఫుడ్ క్రేవింగ్ మాత్రము అసలు బ్యూటిఫుల్ అన్నమాట. ఎంత బాగా తగ్గిందంటే అది తినాలి ఇది తినాలి అన్ని కనిపిస్తున్నాయి ఉన్నాయి, కానీ మనసు దానిపైన అంత ఎలా పడి తినాలి ఆ క్రేవింగ్ అయితే అస్సలు లేదు. బాగా క్రేవింగ్ మాత్రం మిరాక్యులస్లీ కంట్రోల్ అయిపోయింది. అది నాకు చాలా నచ్చింది. మళ్ళీ ఇంకా ఎనర్జీ, అంటే ఓన్లీ లిక్విడ్స్ తీసుకుంటున్నాము, ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయి, ఇన్ని రోజులు చేస్తే ఎలా ఉంటుంది, ఎండ్ ఆఫ్ ద అంటే మిడిల్ ఆఫ్ 11 days ఎలా ఉంటుంది, ఇలా అన్ని నా థాట్స్ అన్ని కూడా అన్ని అవుట్ బీట్ చేసేస్తాయి అసలు. ఎనర్జీ లెవెల్స్ హై, మళ్ళీ స్టామినా కూడా బాగుంది. అసలు ఈ పని చేయలేను, ఈ పని చేస్తాను, వీక్గా ఉంది, నీరసంగా ఉంది, అలాంటివి ఏవీ లేవు. చక్కగా అలా 24 days వితౌట్ ఎనీ చక్కగా కంప్లీట్ చేయగలిగాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎనర్జైజేషన్, రియల్లీ వాజ్ ఎనర్జైజింగ్ ఆల్ ఆఫ్ అస్. అదర్స్ షేరింగ్స్ కూడా చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నాయి. అండ్ ఐ రికమెండ్ ఎనీవన్ హూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ దిస్, ఐ డెఫినెట్లీ రికమెండ్. I want them to go through this. It is a physical, mental, spiritual and all 5 koshas level lo cleansing and energizing rendu together. It's a very beautiful program, Guru Garu. Thank you so much. You have pulled me out of this gut issues now. Thank you so much. Right, ma. Thank you. Thank you, Guru. Yeah.